హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ తీసేసుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి ముందే మనం ఒక 1 అవర్ ముందు చేసుకుందాం. కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఆల్ గరం మసాలా అన్నీ వేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసేసుకుందాం. బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి 1 అవర్ దాకా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్, మేతి కూర, అన్నీ వేసేసి లెమన్ కూడా పిండేసి బాగా మిక్స్ చేద్దాము. లాస్ట్లో కార్డ్ వేసేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అది దీన్ని 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుందాం. పక్కనే పెనంలో ఆయిల్ తీసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ చేసేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ మనం సగం బిర్యానీలో వేసేసుకోవాలి. అండ్ ఇవంతా కలర్ వచ్చాక గోల్డెన్ కలర్ తీసేసుకోవాలి పక్కన. ఇప్పుడు అదే పెనంలో కొంచెం నెయ్యి వేసేసుకుందాం. బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, పువ్వు అన్నీ వేసేసుకున్నాం. ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసేసుకుంటున్నాం. అది 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువైతే మీరు మెజర్ చేసేసుకొని తీసేసుకోండి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను. ఇవి బాగా పొంగు రావాలి, అప్పుడు దాకా మనం రైస్ వేయకూడదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా పొంగుతున్నాయో, అప్పుడే రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసుకున్న బాస్మతి రైస్, మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాగా నానితేనే టేస్ట్ బాగుంటుంది రైస్ది. పొడుగ్గా అవుతాయి, లేదంటే చిన్నగానే ఉంటాయి బాస్మతి రైస్. చూసారా ఫ్రెండ్స్ అప్పుడే ఎలా ఉడికేసిందో. ఇప్పుడు దీన్ని మనం ఉడికింది పక్కన స్ట్రైన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చూద్దాం, సగం ఉడికితే చాలు, 80% ఉడికితే తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్ కూడా చాలా పొడుగా ఇవ్వాలి, అప్పుడే మనకి తెలిసిద్ది. ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటా ఉడికించుకోవాలి మనం. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడుకుతూనే ఉండాలి. పీసెస్ కూడా చూసుకోండి, మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటేనే టేస్ట్ తెలుస్తుంది. చూసా ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే చికెన్ ఒక 80% ఉడికినట్లే. దీన్నంతా ఒకసారి తిప్పేసుకుందాం. దీంట్లో మీరు సాల్ట్ అని కారం చూసుకోండి సరిపోయిందా లేదా అని. నేను ముందే చూసేసుకున్నాను. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను, ఉడికింది కాబట్టి. అంత రైస్ని అందులో వేసేయాలి. మీరు లేయర్స్ వేసుకోండి, నేనైతే ఆ కర్రీ మీదే వేసేస్తున్నాను. అలా అంటే ఏం లేదండి, కొంచెం చికెన్ సైడ్ తీసేసి రైస్ వేసి దాని మీద మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేయాలి. కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసాము. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ దాని మీద బరువు అంతా పెట్టేస్తున్నాను.
చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చికెన్ కర్రీ కూడా చేసేసుకున్నాను పక్కన. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. కలర్ ఏమీ యాడ్ చేయలేదు నేను. మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, comment, subscribe my channel.